శ్రోతలందరికీ నమస్కారం. చామన ఛాయలో సామాన్యమైన ఎత్తులో పెదవుల మీద నిరంతరం నర్తించే చిరునవ్వుతో తీరైన కన్నుముక్కు తీరుతో అన్నింటినీ మించి ఎలాంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యంతో పిన్ని ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆటో దిగుతూనే ఎదురొచ్చిన పిన్నిని ఆర్తిగా వాటేసుకున్నాను. కళ్ళు చెమ్మగిల్లాయి. పిచ్చిపిల్ల అంటూ ఒక క్షణం నన్ను ఆప్యాయంగా హత్తుకొని నా సూట్ కేసు అందుకుంది. ఉప్పొంగి రాబోయిన కన్నీటిని కష్టం మీద ఆపుకున్నాను. ఆటో ఛార్జీలు చెల్లించి పిన్ని వెనుక లోపలికి నడిచాను. అగరవత్తుల సుగంధం వెనుక పూజ గదిలోంచి బాబాయి పలకరింపు. ఏమిటమ్మా అంతా బాగున్నారా అంటూ. కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళేసరికి పిన్ని హడావుడిగా వంట కానిస్తూనే రెండో స్టవ్ మీద నాకు కాఫీకి పాలు పెట్టింది. విశాలంగా ఉన్న ఆ గదిలోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంది. పిన్ని కాఫీ కలుపుతుంటే అక్కడే కుర్చీలో కూర్చున్నాను. నా అనుకునే ఒక మనిషి సమక్షం మనసులో ఏదో సెక్యూరిటీని ఇస్తున్నట్లు అనిపిస్తుంటే ఇటీవల నా వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న కలతలు గుర్తుకు వచ్చి మనసు భారమైంది. పైకి ఏవో మాట్లాడుతున్నా మనసులో పిన్ని గురించే ఆలోచిస్తున్నాను. బాబాయి చాలా కోపిష్టివాడని, పిన్నిని చాలా చులకనగా చూస్తాడని, గృహ విషయాల్లో పిన్నికే విధమైన స్వాతంత్ర్యం లేదని మా బంధువుల్లో చెప్పుకుంటారు. మరి పిన్ని తొనక్కుండా ఇలా నిత్య సంతోషిలా ఎలా ఉండగలుగుతుంది? చిన్న చెరువుని మదపుటేనుగు అల్లకల్లోలం చేసినట్లు మనసులో సమస్యలు ఎదురైనప్పుడు ఎంతో కలత చెందుతుంది. మరి పిన్ని మనసు సముద్రం లాంటిదేమో. నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఎన్నో ఒడిదుడుకులకి తట్టుకొని చిరునవ్వు చెదరకుండా ఉండిపోయింది. ఏమిటే పద్మ, ఒకటే ఆలోచిస్తున్నావు? కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది పిన్ని. ఇంత హఠాత్తుగా వచ్చినా ఏమిటిలా వచ్చావని ప్రశ్నించని తన సంస్కారాన్ని హర్షిస్తూ, నీ గురించే పిన్ని, ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉంటావా అని తేలిగ్గా నవ్వేయాలని ప్రయత్నించాను. పిన్ని మనోహరంగా నవ్వుతూ, దేవుడు నన్ను సృష్టించేటప్పుడు పెదవులు సాగదీసి వదిలేశాడే, దానితో నా మొహమే అలా అయిపోయింది అంది. నాకు నవ్వొచ్చింది. కానీ రవి గుర్తొచ్చి మనసు భారంగా అయిపోయింది. ఎంతో ఆనందంగా సాగాల్సిన సంసారం మాది. బాధ్యతల బరువులు లేవు, చెప్పుకోదగ్గ సమస్యలు లేవు. అయినా క్రితం సంవత్సరం నుంచి రవి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. అతన్ని అర్థం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా అతను నాకు తెలిసిన రవి కాదు అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు. ఆఫీస్లో ఎవరో లేడీ క్లర్కు అతనితో చనువుగా ఉంటుందని విని అడిగితే నా మీద విరుచుకుపడ్డాడు. కొన్నాళ్ళు మౌనవ్రతం. రోజు రాత్రి 10 దాటాక ఇల్లు చేరడం, ఏదైనా ప్రశ్నిస్తే నా మీద అరవటం, ప్రతిదానికి విసుక్కోవటం మొదలుపెట్టాడు. దానితో అతనితో మాట్లాడాలనే కోరికే పోయింది నాలో. మెల్లిగా ఇద్దరి మధ్య తెలియని దూరం పెరుగుతూ వచ్చింది. అనురాగం క్రమంగా హరించుకుపోయి ఒక రకమైన అయిష్టత మొదలైంది. నా పట్ల అతని ప్రవర్తన తలుచుకుంటే ఇతన్నేనా నా సర్వస్వంగా భావించాను అనిపిస్తుంది. పెళ్ళై 6 ఏళ్లు దాటుతున్నా పిల్లలు కలగలేదనే చింత మనస్సును తొలిచేస్తుంది. పూర్వం ఆ బాధని ఇద్దరం పంచుకునేవాళ్ళం. ఈ మధ్య నాతిగల బ్రహ్మచర్యంలా భర్త ఉండి వివరించలేని ఒంటరితనానికి గురవుతున్నాను. జీవితంలో ఏర్పడ్డ మొనాటని నుంచి ఏదో విధమైన మార్పుని కోరుతుంది మనసు. పిల్లలతో జీవితానికి పరిపూర్ణత కలుగుతుందన్నది నిజమే. కానీ పిల్లలు లేనంత మాత్రాన కృంగి కృషించి పోయేటంత బేలతనమేమీ లేదు నాలో. కానీ ముద్దులొలికే పిల్లల్ని చూసినప్పుడు ఒక రకమైన డిప్రెషన్ కలుగుతుంది. అలాంటప్పుడు రవి నా మనసును అర్థం చేసుకొని కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే బాగుండుననిపిస్తుంది. రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరి నా మనోభావాలతో, బాధలతో, ఇంటి బాధ్యతలతో పని లేనట్టు ప్రవర్తించే అతన్ని చూస్తుంటే ఏదో తెలియని భావం అగ్నిలా చెలరేగుతుంది మనసులో. 2 రోజుల క్రితం
అతను ఇల్లు చేరేసరికి 11 గంటలైంది. కోపాన్ని అణుచుకొని మాట్లాడకుండా భోజనం వడ్డించబోతుంటే, పార్టీ ఉంది తినేశాను అన్నాడు మొక్కుబడిగా. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లో ఫోన్ ఉంది, భోజనానికి రానని ఒక్క ముక్క చెప్పొచ్చు. మీలాంటి మనిషి కోసం ఇప్పటిదాకా తినకుండా ఉండడం నాదే బుద్ధి తక్కువ అన్నాను. నా వైపే తిరస్కారంగా చూసి, పెళ్ళాం నవ్వుతూ ఉండాలంటే ఆ మొగుడేదో పుణ్యం చేసుకొని ఉండాలి అన్నాడు, నేనేదో అపరాధం చేసినట్టు. అవును, మొగుడు నవ్వుతూ హుషారుగా ఉండాలన్నా ఆ పెళ్ళాం ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి. మీలాంటి మనిషితో ఎలా కాపురం చేయగలుగుతున్నానో నాకే అర్థం కావటం లేదు అంటుంటేనే గొంతు గద్గదమై కళ్ళనీళ్లు తిరిగాయి. ఆ సంఘటన లాస్ట్ స్ట్రా అండ్ క్యామెల్స్ బ్యాక్లా అయింది. నా మనసు విరిగిపోయింది. పెళ్ళైన సంవత్సరానికే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న నన్ను తానే అన్నీ అయ్యి చూసుకోవాల్సింది పోయి ఇలా ఇల్ట్రీట్ చేస్తుంటే ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయిన అన్నయ్యకి చెప్పుకోలేక లోపలే సంవత్సరంగా ఎంత బాధ అనుభవించానో. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మనసు వెతల ఊటబావి. కళ్ళ చేదలతో ఎంత తోడినా ఎంతకీ తరగనిదా జలనిధి. ఎడతెగని దుఃఖాశ్రువులు దిండులోకి ఇంకిపోతుంటే తెల్లవారింది. రవి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నాను, ఇద్దరం ఇలా ఉన్నప్పుడు కలిసి ఉండడంలో అర్థం లేదు. కొన్నాళ్ళు నేను మా పిన్ని ఇంటికి వెళ్దామనుకుంటున్నాను అన్నాను. సాయంత్రం ఇంటికి వస్తూనే హైదరాబాద్కి బస్ టికెట్ ఒకటి అందించాడు. నా అభిమానం దెబ్బతింది. తర్వాత ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం అనిపించి 10 రోజులకి బట్టలు సర్దుకొని బస్ ఎక్కేశాను. చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర నాకు బాగా చేరిక. ఇప్పుడు తనకే అంతా చెప్పుకోవాలని, తన సలహా ప్రకారం నడుచుకోవాలని నిశ్చయించుకున్నాను. నా కాఫీ పూర్తయ్యేసరికి పిన్ని వంట అయింది. బాబాయి భోజనానికి వచ్చాడు. అన్నీ పద్ధతిగా అమర్చి శ్రద్ధగా ఆయనకు వడ్డిస్తూ నాతో సంభాషిస్తుంది పిన్ని. నెయ్యి కరిగించలేదా? ఇంతోటి వంటల్లోనూ ఏదోటి మర్చిపోకుండా అవదు చిరాకు పడ్డాడు బాబాయ్. నాకు చివుక్కుమనిపించింది. పిన్ని మాత్రం అయ్యో మర్చిపోయాను సుమండి అని నవ్వేస్తూ గిన్నె తీసుకెళ్ళి నెయ్యి కరిగించి తెచ్చింది. ఈలోపు కూర ఇంకా బాగా ఎలా చెయ్యొచ్చో చెప్పాడు బాబాయ్. పులుసులో ఆవకాయ ముక్కలు తప్పించి ఇంకేం లేవని విసుక్కున్నాడు. పెరుగు కమ్మగా తోడు పెట్టడం చేత కాదన్నాడు. అన్నిటికీ నవ్వుతూ సింపుల్గా సమాధానాలిస్తూ ఆయన భోజనమై వెళ్ళేదాకా తను ఎలా భరించిందో కానీ నాకు కోపం ఆశ్చర్యం కలిగాయి. వీధి తలుపుకేసి పిన్ని లోపలికి రాగానే అడిగేశాను, పిన్ని, ఈ మగవాళ్ళంతా ఇలా ఎందుకుంటారు? బాబాయ్ అలా మాట్లాడినా నువ్వెందుకు భరిస్తావు అని. పిన్ని మళ్ళీ నవ్వి, సంసారంలో మొగుడి మీద పెళ్ళాం, పెళ్ళాం మీద మొగుడు చిరాకు పడకుండా అవుతుందటే అంది. అది మొదలు బాబాయి రోజు కనీసం 1/2 డజను సార్లైనా అనవసరంగా ఏదో వంకన పిన్ని మీద చిరాకు పడటం, విసుక్కోవటం, ఎగతాళి చెయ్యడం చూస్తున్నా నాకు పిన్నిలోని ప్రశాంతత ఆశ్చర్యంగా తోచింది. చివరికి ఓ రోజు రాత్రి మేడ మీద ఇద్దరం కూర్చున్నప్పుడు రవి ప్రవర్తన గురించి పిన్నికి చెప్పాను తడి కళ్ళతో. పిన్ని, బాబాయిని కూడా చూస్తున్నాను కదా, నీలాంటి అపురూపమైన వ్యక్తిని భార్యగా పొంది ఇలా ప్రవర్తించటానికి కారణం ఏమిటి అని అడిగాను. పిన్ని కొంతసేపు చిరునవ్వుతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి, పద్మ, సంసారంలో టు బీ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు బీ రైట్ అనే సూక్తి వినలేదా? మీ బాబాయి ఆఫీస్లో ఏవో పాలిటిక్స్లో చాలా సమస్యల్లో ఉన్నారు. ఆఫీస్కి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకి చిరాగ్గా ఉంటుంది. ఏదో వంక తీసుకొని చిరాకు వెళ్ళగ్రక్కుతూ ఉంటారు. నాకు కారణం తెలుసు కనుక నన్ను ఉద్దేశించి అన్నట్టుగా నాకు అనిపించదు. పైగా ఆయన టెన్షన్ తగ్గించటానికి నేను సాయం చేస్తున్నాను కదా అని సంతోషిస్తాను. నిజం, ఏదైనా టిఫిన్ చేస్తే రుచిగా అనిపించి మళ్ళీ వేసుకొని తింటూ కూడా ఏదో కామెంట్ చేస్తారు. నేను మనసులో నవ్వుకుంటాను. మళ్ళీ నేనెక్కడికైనా వెళ్తే
ఆ ఒక్కరోజు కూడా నా ఆసరా లేందే గడపలేరు. ఇల్లంతా శూన్యమైపోయినట్టు, తను ఒంటరి అయిపోయినట్టు బాధపడతారు. నేను రాగానే ఆ పనవలేదు, ఈ పనవలేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లొదిలి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు ఇవన్నీ అని ఎగురుతారు. ఆ మాటలు నాకు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేమైపోతాను అన్నట్టుగా వినిపిస్తాయి. అందుకే నవ్వుతూ ఉండగలుగుతాను. ఇన్నేళ్లుగా ఆయన మనసు, ఆలోచనలు, ప్రతి చేష్ట వెనుక అర్థం అన్నీ అలవాటైపోయాయి. పిల్లలంతా పెద్దవాళ్ళై ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా మేమిద్దరం ఒకరికొకరం అనే భావం నాకా వెలితి కనిపించకుండా చేసింది. పిన్నిని చూస్తుంటే ఏదో మిస్టరీ వీడుతున్నట్టు అనిపించింది. మరి నా సమస్యకి పరిష్కారం ఏమిటి అన్నాను. నువ్వు చెప్పిన తీరును బట్టి అతనికి ఆఫీస్లో ఏదో సమస్య ఉందనిపిస్తుంది. దానికి తోడు ఈ లేడీ క్లర్కు కూడా కావాలని అతి చనువుగా ప్రవర్తిస్తుండవచ్చు. లేదా ఇద్దరు ఆఫీస్ విషయంలో ఒకేలాంటి సమస్యని ఎదుర్కొంటుండటం వల్ల కొంత సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చు. గోరంతలు కొండంతలు చేసి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారని బాధపడుతూ ఉండవచ్చు. ఆమెతో కరుగ్గా ఉండలేక చిరాకు పడుతూ ఉండవచ్చు. తలుచుకుంటే కోపం వస్తుంది పిన్ని. అదే పరిస్థితిలో నేనుంటే తన అనుమానాలతో ఎంత సతాయించి ఉండేవాడు. ఇలా ఎవరో అనుకుంటుంటే విన్నాను అనగానే వివరించి చెప్పాల్సింది పోయి నా మీద ఎగిరిపడ్డాడు. అదేనే, నలుగురు చెవులు కొరుక్కుంటూ ఉంటే భరించలేక వీలున్న చోట ఆ టెన్షన్ రిలీవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నమాట. అలాంటప్పుడు నువ్వొక సంతోషాన్ని పంచి ఇచ్చే సోర్సులా కనిపిస్తే నీ మీద చిరాకు పడి తన చిరాకు వదుల్చుకొని మెల్లిగా నీ నుంచి సంతోషాన్ని అందుకునే సావకాశం ఉంటుంది. నువ్వే డల్గా ఉంటూ అతను లేటుగా వచ్చినందుకు బాధపడుతూ అలాంటి విషయాల్లో అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే నీ మీద విరుచుకుపడి ఎలా ఈ విషస్ సైకిల్ నుంచి బయటపడాలో తెలియక ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను బాధ పెడుతున్నందుకు పైకి ఏమీ చెప్పకపోయినా లోపల గిల్టీగా ఫీల్ అవుతాడు. ఏ వ్యక్తి తనను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే వ్యక్తిని ప్రేమించలేడు. అదే నువ్వు అతని మాటల్ని, చేష్టల్ని పట్టించుకోకుండా అతని ఇంటెన్షన్ని గ్రహించి దానికి తగ్గట్టు ప్రవర్తించి చూడు. అతని మానసిక అవసరాలు గ్రహించడానికి అంతర్గతంగా ప్రయత్నించి చూడు. నవ్వుతూ, జోక్స్ చెప్పుతూ, ఇద్దరికీ తెలిసిన వాళ్ళ గురించి ఏదో సంభాషణ జరుపుతూ ఒక రకమైన హ్యాపీ హోమ్ వాతావరణాన్ని సృష్టించావనుకో, మెల్లిగా అతను త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాడు. అదే పరిస్థితిలో నేనుంటే అని అడిగావు చూడు, అలాంటి ఆలోచన సరళి అలవాటు చేసుకోకు. అతను మగవాడు, నువ్వు స్త్రీవి అనే డిస్క్రిమినేషన్ వదిలేయి. అతను వ్యక్తి, నువ్వో వ్యక్తివి. అతని నుంచి నువ్వు కొంత, నీ నుంచి అతను కొంత ఆశించటం సహజం. అతను నువ్వు ఆశించే ఆ కొంత కూడా ఇవ్వడం లేదు. అలా అని అతనితో వాదించటం వల్ల ఉపయోగం లేదు. ఉంటుందా? నీ ఈ సమస్య ఎంత జటిలమైనదో, అతని వల్ల నీకెంత కష్టం కలుగుతుందో ఇదే ఆలోచించటం వల్ల, పునరాలోచించటం వల్ల, అతను మగవాడు కనుక మగవాళ్ళని అందరినీ విమర్శించటం వల్ల ఉపయోగం లేదు. ఏం చేస్తే ఇద్దరికీ సుఖశాంతులు దొరుకుతాయో అది చెయ్యాలి. భార్యాభర్తలిద్దరూ ఇంటలెక్చువల్గా ఒకే లెవెల్లో ఉండటం సామాన్యంగా జరగదు. తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు సాధారణంగా ప్రివిలేజ్గా ఉంటారు, లేదా ఇద్దరు వాదులాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఒకళ్ళు ఎక్కువ బరువు మోయాల్సి వస్తుంది, కానీ సత్ఫలితం తప్పకుండా ఉంటుంది. అర్థమైందా? తల ఊపాను. కనుక అతన్ని నువ్వెలా టాకిల్ చెయ్యాలో ఆలోచించుకో. అతను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో నువ్వు ఆలోచించకు. ఎందుకంటే అతని ప్రవర్తన నీ కంట్రోల్లో లేదు. నీ ఆధిపత్యం వల్ల నీ మనసు మీద, నీ మీదే. నాకేం తెలియడం లేదు పిన్ని అన్నాను. పిచ్చి పిల్ల, నేనెందుకు లొంగి ఉండాలి? నాకు సమాన హక్కులున్నాయి అనుకుంటున్నావా? సరే, నీ అంతటా నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలవా? విడిపోవాలనే ఆలోచన నీ మనసులో ఉందా? వెంటనే అన్నాను. రవి ప్రవర్తన భరించడానికి ఎంత బాధాకరంగా ఉన్నా విడిపోవాలనిపించేంత దూరం వెళ్ళడం లేదు ఆలోచన.
సమస్య ఇంకా అంత తీవ్రం కాలేదనిపిస్తుంది. చూసావా, అతని పట్ల నీకు ప్రేమ ఉంది. నీ మనసు లోతుల్లో అతనితో నువ్వు పంచుకున్న ఆనందానుభూతుల గుర్తులు ఉన్నాయి. అందుకే అతన్ని నీ దగ్గరకు మానసికంగా ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు. అతన్ని ఈ విషయాలేవి ప్రశ్నించకు. అలా అని నీకేమీ పట్టనట్టు ఉండకు. ఇంట్లో అతనెంతసేపు ఉంటే అంతసేపు అతనితో ప్రేమగా ఉండు. అతను ఏదైనా అన్నా తొనక్కుండా తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండు. మౌనం వహించాల్సి వస్తే సరే, ముభావంగా మాత్రం ఉండకు. అతను చిరాకు పడితే నువ్వు చిరాకు పడకు. అతని పట్ల కన్సర్న్ చూపిస్తూ ఉండు. అతని చిరాకు నీ మీద కాదని గ్రహించి మనసు తేలిగ్గా ఉంచుకునేందుకు ప్రయత్నించు. పైకి మాత్రం అయ్యో అలాగా, నీ చూడలేదు రవి అనో, సారీ రవి ఈసారి జాగ్రత్తగా చేస్తాను అనే అంటూ ఉండు. ఇందువల్ల నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావనే భావన రానీకు. నా మట్టుకు నాకు సమస్యలు ఏర్పడ్డప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఇతరులకి తాము మరో రకమైన సమస్యలు కల్పించే వాళ్ళ పట్ల గౌరవం లేదు. నా దృష్టిలో వాళ్ళు మానసికంగా పరిణతి చెందని వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా సర్దుకొని తెలివిగా జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగితే వాళ్ళ పట్ల నాకెంతో అభిమానం, గౌరవం. నిజానికి నేను చెప్పిన విధంగా నువ్వు అతనికి చేయూతనిస్తే అతను నీ మీద ఆధారపడడానికి అలవాటు పడతాడు. నీ పట్ల గౌరవం పెంచుకుంటాడు. అప్పుడు ఎక్కడున్నా పని త్వరగా పూర్తి చేసుకొని ఇల్లు చేరాలని ఆరాట పడతాడు. తన సుఖ దుఃఖాలు నీ దగ్గర కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని అర్థమయ్యాక కొన్నాళ్ళ తర్వాతనైనా వాటిని నీతోనే పంచుకోవడం మొదలు పెడతాడు. అన్ని సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. నవ్వుతూ తెలిసింది అన్నాను. పిన్ని మొహంలో చెదరని దరహాస రేఖలకి అర్థం తెలిసిందిగా మరి. కథ సమాప్తమండి. కథ పేరు సంసార వీణ. రచించిన వారు వారణాసి నాగలక్ష్మి గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.